పచ్చని అడవుల మధ్యలో ఉన్న ఒక అందమైన గురుకులం. అక్కడ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తిచేసి చివరి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారిలో అందరిలోకి చిన్నవాడు కేవలం 5 ఏళ్ల రాజకుమారుడు. ఆ రోజు గురువుగారు ఒక విచిత్రమైన పరీక్ష పెట్టారు. ఎందుకూ పనికిరాని 4 మొక్కలు సాయంత్రంలోగా తీసుకురండి అని చెప్పారు. రాజకుమారులు ఆశ్చర్యపోయారు. అందరూ అడవిలోకి పరుగులు తీశారు. ఎవరు ముందుగా కనుక్కుంటామా అన్న పోటీ. ఒక్కో మొక్క తీసుకుని సంబరపడుతున్నారు. అందరిలోకి చిన్నవాడు మాత్రం ఆగిపోయాడు. ప్రతి మొక్కనో జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇది ఔషధమయ్యుండొచ్చు, ఇది నీడ ఇస్తుంది, ఇది పశువులకు ఆహారం అలా ఆలోచిస్తూ ఖాళీ చేతులతో నిలబడ్డాడు. సాయంత్రం అందరూ గురువు ముందు నిలబడ్డారు. తాము తెచ్చిన మొక్కలను చూపించారు. చిన్నవాడు మాత్రం ఖాళీ చేతులతో ఆలస్యంగా చేరాడు. అందరూ నవ్వారు. ఎందుకూ పనికిరాని మొక్క నాకు కనిపించలేదు గురువర్యా అని వినమ్రంగా చెప్పాడు చిన్నవాడు. గురువుగారు చిరునవ్వుతో అతన్ని అక్కున చేర్చుకున్నారు. మొక్కలలో పనికిరానిది లేదు, మనం ఉపయోగించుకోనివి మాత్రమే ఉన్నాయి. ఆ చిన్నవాడే నిజమైన విజేతగా నిలిచాడు. ప్రపంచంలో పనికిరానిదేమీ లేదు, మన దృష్టి సరైనదైతే చాలు.